ఓకే, మనం ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీకి సంబంధించి అందులో ఫంక్షనల్ గ్రూప్స్, ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ కార్బోనైల్ కాంపౌండ్కి రిలేటెడ్ రియాక్షన్స్ 3 డిస్కషన్ చేయమని మన సిలబస్లో ఇచ్చారని చెప్పాం. సో అందులో మనకి లాస్ట్గా మనం ఫోటో రిడక్షన్ రియాక్షన్ గురించి డిస్కషన్ చేసాం. సో ఫోటో రిడక్షన్తో మనకి ఒక రియాక్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్ అలాగే యూనిట్ 1 కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక నెక్స్ట్ మనం ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ మనకి 2 యూనిట్స్ మాత్రమే. సో ఆ 2వ యూనిట్ మనము ఇప్పుడు బిగించేద్దాం. ఓకే, సో అయితే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పా, కార్బోనైల్ కాంపౌండ్స్ 3 రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాడు. 1 ఫోటో రిడక్షన్, 2 నారిష్ టైప్ 1, 3 నారిష్ టైప్ 2. ఓకే, సో ఈరోజు మనం నారిష్ టైప్ 1 రియాక్షన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో నారిష్ టైప్ 1 రియాక్షన్, నారిష్ టైప్ 1 రియాక్షన్. నారిష్ అంటే మనకి ఆల్రెడీ మనం కెమిస్ట్రీలో తరచుగా నేమ్డ్ రియాక్షన్స్ వింటూ ఉంటాం కదా. సో అలాగే ఈ రియాక్షన్ కూడా దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ రీసెర్చ్ వర్కర్. అంటే నారిష్ అనే ఆయన ఆ కార్బోనైల్ కాంపౌండ్కి సంబంధించిన ఈ రియాక్షన్ మీద బాగా రీసెర్చ్ చేశారు కాబట్టి ఆయనకి జ్ఞాపకార్థం ఆయన ఈ రియాక్షన్కి ఆ పేరు పెట్టారు. అయితే ఇందులో మరలా 2 రియాక్షన్స్ ఉన్నాయి, టైప్ 1, టైప్ 2. ఓకే, మనం ఫస్ట్ డిస్కషన్ చేస్తున్నది టైప్ 1 రియాక్షన్. సో అయితే ఏంటి నారిష్ టైప్ 1 రియాక్షన్ అంటే, కార్బోనైల్ కాంపౌండ్స్ ఓకే, మనం గనక లైట్ ఇచ్చినట్లయితే కార్బోనైల్ కాంపౌండ్స్కి మనం లైట్ ఇచ్చినట్లయితే, సో ఈ కార్బోనైల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే మనం ఇచ్చిన ఎనర్జీని తీసుకుని ఆల్ఫా బాండ్ని బ్రేక్ చేసుకుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆల్ఫా బాండ్ని బ్రేక్ చేసుకున్నారో అక్కడ మీకు 2 రకాల ఇంటర్మీడియట్స్ రావడం జరుగుతుంది. దాన్ని ఎసైల్ రాడికల్ ప్లస్ ఆల్కైల్ రాడికల్ అని పిలుస్తాం అన్నమాట. సో ఎసైల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్ అని పిలుస్తారు. సో ఇలా గనక మనకి రియాక్షన్ నడిస్తే దాన్నే నారిష్ టైప్ 1 రియాక్షన్ అని పిలుస్తారు. ఓకేనా? సో వాట్ ఈజ్ నారిష్ టైప్ 1 రియాక్షన్? కార్బోనైల్ కాంపౌండ్స్కి మనం గనక లైట్ ఇచ్చినట్లయితే సో ఆల్ఫా బాండ్ బ్రేకింగ్ జరిగి ఎసైల్ రాడికల్గా ఆల్కైల్ రాడికల్గా మారడము, దాన్నే మన నారిష్ టైప్ 1 రియాక్షన్ అంటాం. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫోటో కెమిస్ట్రీలో మనకి మెకానిజంలో చెప్పుకున్నాం. సో అందులో 2 ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకటి ప్రైమరీ ప్రాసెస్, సో రెండవది సెకండరీ ప్రాసెస్. ప్రైమరీ ప్రాసెస్ ఒకటి, సెకండరీ ప్రాసెస్ 2. అయితే మనకి ఇక్కడ ప్రైమరీ ప్రాసెస్ వరకు మనం మాట్లాడితే ఎసైల్ రాడికల్స్, ఆల్కైల్ రాడికల్స్ రావడం అనేది ప్రైమరీ ప్రాసెస్. ఆ తర్వాత ఈ ఎసైల్ రాడికల్స్, ఆల్కైల్ రాడికల్స్ ఫర్దర్గా రియాక్షన్ నడిపి మనకి ప్రోడక్ట్స్ని ఫార్మ్ చేస్తారు. అక్కడతో రియాక్షన్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో అలా గనక మనకి రియాక్షన్ ఫస్ట్ స్టెప్ వరకు అంటే ప్రైమరీ ప్రాసెస్ వరకు ఎసైల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్ ఫార్మ్ అవడం, సెకండరీ ప్రాసెస్లో ప్రోడక్ట్స్ ఫార్మ్ అవడం అనేది నారిష్ టైప్ 1 రియాక్షన్లో మనం జనరల్గా గమనించే అంశాలు అన్నమాట. ఓకే, కాబట్టి వాట్ ఈజ్ నారిష్ టైప్ 1 రియాక్షన్ అంటే మీరు ఏం సమాధానం చెప్పాలి అంటే ఆల్ఫా బాండ్ హోమోలసిస్, ఆల్ఫా బాండ్ని మనం హోమోలసిస్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అనుకున్నాం కదా, రాడికల్స్ వస్తున్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ హోమోలసిస్. అయితే ఏ బాండ్ బ్రేక్ అవ్వాలి? ఆల్ఫా బాండ్ బ్రేక్ అవ్వాలి. కాబట్టి హోమోలసిస్ ఆఫ్ ద ఆల్ఫా బాండ్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్ గివ్స్ ఎసైల్ అండ్ ఆల్కైల్ రాడికల్. అంటే
మనకి ఆల్ఫా బాండ్ని హోమోలసిస్ చేయడం ద్వారా ఎసైల్ రాడికల్లు ఆల్కైల్ రాడికల్లు వస్తాయి. అయితే హోమోలసిస్ ఎలా చేస్తాం? ఎనర్జీ ఉపయోగించి చేస్తాం. ఆ ఎనర్జీ ఎవరి రూపంలో ఇస్తాం? లైట్ రూపంలో ఇస్తాం అనమాట. కాబట్టి మనము లైట్ రూపంలో గనక ఎనర్జీ ఇస్తే ఆ ఇచ్చిన ఎనర్జీని ఉపయోగించుకుని కార్బోనైల్ కాంపౌండ్ ఆల్ఫా బాండ్ బ్రేక్ చేసుకుని అసైల్ ఆల్కైల్ రాడికల్గా మారడం జరిగితే దాన్నే మనం నారిష్ టైప్ 1 రియాక్షన్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. దాన్ని ఏమని పిలవాలి? నారిష్ టైప్ 1 రియాక్షన్ అంటారు. అయితే ఎసైల్ రాడికల్ ఆల్కైల్ రాడికల్ ఫర్దర్గా రియాక్షన్లో పాల్గొని మనకి ప్రోడక్ట్స్ని ఇస్తారనమాట. ఏం ప్రోడక్ట్స్ ఇస్తాయి ఏంటి అన్నది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, కాబట్టి ఇది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఆల్ఫా బాండ్ బ్రేక్ అవ్వాలి. సో ఆల్ఫా బాండ్ ఎందుకు బ్రేక్ అవ్వాలి, అసలు ఆల్ఫా బాండ్ అంటే ఏంటి, అది రెండు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, దానికోసం ఈక్వేషన్ రూపంలో మీకు నేను ఇస్తాను. సో ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్, ఇది కార్బోనైల్ కాంపౌండ్ కదా. సో ఈ కార్బోనైల్ కాంపౌండ్ మనం ఏం చేసాము? లైట్ ఇచ్చాం. సో కార్బోనైల్ కాంపౌండ్కి లైట్ ఇచ్చినట్లయితే మనకి సో ఎవరు ఫార్మ్ అవుతున్నారంటున్నాము? ఎసైల్ రాడికల్. ఇది ఎసైల్ రాడికల్, దీనికి తోడు ఆల్కైల్ రాడికల్. ఓకే, సో దీన్ని కార్బోనైల్ కాంపౌండ్, దిస్ ఈజ్ కార్బోనైల్ కాంపౌండ్. ఓకే, on interacts with light it gives acyl radical, it gives alkyl radical. సో ఇలాగా ఎసైల్ రాడికల్ ఆల్కైల్ రాడికల్ ని మనకి ఫార్మ్ చేశారు అన్నమాట. ఎవరు? కార్బోనైల్ కాంపౌండ్. ఎలా ఫార్మ్ అయింది? హోమోలసిస్ ఆఫ్ ఆల్ఫా బాండ్. ఓకే, సో ఏంటి ఆల్ఫా బాండ్ అంటే? ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్, ఇది కదా వేసాము. సో అయితే మనకు మాట తెలుసు కదా, ఫంక్షన్ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా కార్బన్, అలాగే ఫంక్షన్ గ్రూప్ అటాచ్ అయిన ఆల్ఫా కార్బన్. సో ఈ ఫంక్షనల్ గ్రూప్ అంటే కార్బోనైల్ కార్బన్ కి ఆల్ఫా కార్బన్ కి మధ్య ఉండే బాండే ఆల్ఫా బాండ్. ఫంక్షనల్ గ్రూప్ కి ఆల్ఫా కార్బన్ కి మధ్య ఉండే బాండే ఆల్ఫా బాండ్. సో ఈ ఆల్ఫా బాండ్ హోమోలసిస్ అవుతుంది అనమాట. హోమోలసిస్ అంటే తెలుసు కదా మనకి. సో బాండ్ లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ని ఇద్దరికి చెరి సమానంగా పనిచేయడం. సో ఇలా విడిపోతే ఆర్ సి డబల్ బాండ్ ఓ డాట్ ఎసైల్ రాడికల్. సో ఈ రాడికల్ ఈ ఆల్కైల్ గ్రూప్ ఇచ్చేస్తే ఇలాగా మనకి ఫార్మ్ అవడం జరుగుతుంది, ఎసైల్ అండ్ ఆల్కైల్ రాడికల్స్. సో ఆల్ఫా బాండ్ బ్రేకేజ్ జరిగి ఎసైల్ ఆల్కైల్ రాడికల్స్ వస్తే సో దాన్ని మనం నారిష్ టైప్ 1 రియాక్షన్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇది ఆల్ఫా బాండ్. అలాగే ఇది కూడా ఆల్ఫా బాండ్. ఈ ఆల్ఫా బాండ్ అయినా బ్రేక్ అవ్వచ్చు, ఆ ఆల్ఫా బాండ్ అయినా బ్రేక్ అవ్వచ్చు. ఏ ఆల్ఫా బాండ్ అయినా ఎసైల్ ఆల్కైల్ రాడికల్స్ మాత్రం రావాలి. సో ఎసైల్ ఆల్కైల్ రాడికల్స్ వస్తే దాన్నే మనం నారిష్ టైప్ 1 అంటాం. అయితే ఇక్కడ ఆల్ఫా బాండ్ బ్రేక్ అవుతోంది అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎనర్జీ ఇస్తున్నప్పుడు ఏదైనా బాండ్ బ్రేక్ అవుతోంది అని అంటే మిగతా బాండ్స్ తో కంపేర్ చేస్తే ఆ బాండ్ బ్రేక్ అయిపోతుంది. అర్థం ఏంటి? ఆ బాండ్ వీక్ బాండ్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ మీకు ఆల్ఫా బాండ్ వీక్ బాండ్ అర్థం అనమాట. కాబట్టి దానికి ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి కావలసిన బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల ఆల్ఫా బాండ్ వీక్ బాండ్ కాబట్టి దానికి డిసోసియేషన్ అంటే బాండ్ డిసోసియేట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈజీగా బాండ్ బ్రేక్ అయిపోతుంది. సో కాబట్టి ఆల్ఫా బాండ్ అనేది వీక్ బాండ్ అయిన కారణం చేత మనం ఇచ్చే ఎనర్జీని ఉపయోగించుకుని ఆ వీక్ బాండ్ బ్రేక్ అయిపోయి ఎసైల్ రాడికల్ గా ఆల్కైల్ రాడికల్ గా మనకి మారడం జరుగుతుంది అనమాట. సో ఇది నారిష్ టైప్ 1 రియాక్షన్ లో మనకి ఎందుకు ఆల్ఫా బాండ్ ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ఏ వీక్ బాండ్. సో అది వీక్ బాండ్ కాబట్టి మనకి ఆ బాండ్ బ్రేక్ అయిపోయి ఎసైల్ రాడికల్స్ ని ఆల్కైల్ రాడికల్స్ ని ఫార్మ్ చేశారనమాట. ఓకే, సో అయితే ఇది ఎలాగా మనకి మెకానిజం ఏంటి? సో ఆల్మోస్ట్ మనం ఇందాక ఇచ్చేసాం హోమోలసిస్ అని. దాన్ని కొంచెం కంప్లీట్గా కనుక మనం మెకానిజం రాసినట్లయితే ఎలాగ మనం రాసుకోవాలి? రైటింగ్ రూపంలో ఇస్తున్నాం కదా. ఫస్ట్ కార్బోనైల్ కాంపౌండ్. సో ఈ కార్బోనైల్ కాంపౌండ్ తీసుకుని మనము
గ్రౌండ్ స్టేట్లో ఉంది కదా, ఆయనకి ఏం చేసాము, హెచ్ని ఇచ్చాం. సో ఇప్పుడు ఈ కార్బోనైల్ కాంపౌండ్ ఏమవుతుంది అంటే మనకి మనం తీసుకున్న కార్బోనైల్ కాంపౌండ్ మనం ఇచ్చిన లైట్ని గ్రహించుకుని ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్గా వస్తాడు. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్. అక్కడి నుంచి కార్బోనైల్ కాంపౌండ్ T1కి వస్తుంది. S1 నుంచి T1కి ఎలా వస్తుంది, త్రూ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ద్వారా మనకి ట్రిప్లెట్ స్టేట్ వస్తాడు. అయితే మీకు సింగ్లెట్ నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి మనకి ఎసైల్ రాడికల్ ప్లస్ ఆల్కైల్ రాడికల్ వచ్చేయచ్చు. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి ఎసైల్ రాడికల్ ఆల్కైల్ రాడికల్ వచ్చేయచ్చు. అలాగే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ నుంచి కూడా ఎసైల్ రాడికల్ ఆల్కైల్ రాడికల్ వచ్చేయచ్చు అనమాట. ఎసైల్ ఆల్కైల్ రాడికల్ వచ్చేయచ్చు. కాబట్టి సింగ్లెట్ స్టేట్ నుంచి మనకి ఎసైల్ రాడికల్ ఆల్కైల్ రాడికల్స్ రావచ్చు. ట్రిప్లెట్ స్టేట్ నుంచి కూడా ఎసైల్ రాడికల్స్ ఆల్కైల్ రాడికల్స్ రావచ్చు. ప్రైమరీ ప్రాసెస్ వరకు వస్తాయి. ఆ తర్వాత ఫర్దర్గా మనకి వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారనమాట, ప్రోడక్ట్స్ని ఫార్మ్ చేస్తారనమాట. వీళ్ళిద్దరూ కలిసి తర్వాత ప్రోడక్ట్స్ని ఫార్మ్ చేస్తారన్నమాట. ఓకే, సో అక్కడతో రియాక్షన్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సరే, ప్రోడక్ట్స్ ఎలా ఫార్మ్ చేశారు ఏంటో మనం గమనిద్దాం. కాబట్టి ఫస్ట్ మెకానిజం ఇది. సో అంటే రైటింగ్ రూపంలో ఇచ్చాం, తర్వాత ఈక్వేషన్ రూపంలో ఇద్దాం. కార్బోనైల్ కాంపౌండ్ S0 గ్రౌండ్ స్టేట్, హెచ్ న్యూ లైట్ తీసుకున్నాడు. కార్బోనైల్ కాంపౌండ్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్కి వచ్చాడు. ISC ద్వారా ట్రిప్లెట్ స్టేట్కి వస్తాడు. సింగ్లెట్ స్టేట్ నుంచి బాండ్ బ్రేక్ అయిపోయి ఏం జరుగుతుంది అనమాట, సింగ్లెట్ స్టేట్లో హోమోలసిస్ ఆఫ్ ఆల్ఫా బాండ్ జరిగి ఎసైల్ ఆల్కైల్ రాడికల్ రావచ్చు. అలాగే ట్రిప్లెట్ స్టేట్ నుంచి కూడా హోమోలసిస్ జరిగిపోవచ్చు. ఆల్ఫా బాండ్ హోమోలసిస్ జరిగి మీకు ఎసైల్ రాడికల్ ఆల్కైల్ రాడికల్స్ రావచ్చు. సో ఫర్దర్గా వాళ్ళు కాస్త మనకి ప్రోడక్ట్స్గా మారతారనమాట. సో ఇది మనకి రైటింగ్ రూపంలో మనం ఇచ్చే మెకానిజం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ రూపంలో ఇస్తాను. సో ఈక్వేషన్ రూపంలో మనకి సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ అనమాట. సో RC డబల్ బాండ్ O R H న్యూ S0. సో ఎక్కడికి వస్తాడు, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ S1. దిస్ ఈస్ త్రూ ISC T1. ఓకే, సో మీకు ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం కదా, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, లేదంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా కూడా ఇవ్వచ్చు అనమాట. సో RC డబల్ బాండ్ O R మనం ఫోటో రిడక్షన్లో చెప్పుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ మీరు లైట్ ఇచ్చినట్లయితే కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ బ్రేక్ చేయండి, హోమాలసిస్ చేయండి. సో మనకి రాడికల్స్ వస్తాయి ఇలాగా కదా. సో ఇంతవరకు మనం ఫోటో రిడక్షన్లో మాట్లాడాం. ఆ తర్వాత ఆక్సిజన్ హైడ్రోజన్ తీసుకోవడం, ఆ తర్వాత కార్బన్ హైడ్రోజన్ తీసుకోవడం హైడ్రోజన్ డోనార్ నుంచి, అలా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇందాక దాకా మీకు వ్యత్యాసం చూపించలే, మామూలు డైరెక్ట్గా ఇచ్చేసాను. డైరెక్ట్గా ఇచ్చినా ఒకటే, ఇలా ఇచ్చినా ఒకటే, కానీ ఇలా చూపిస్తే కొంచెం ఈ స్టేట్ను మనం అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ బాండ్ అంటే ఏ బాండ్ ఇది, ఆల్ఫా బాండ్ బ్రేక్ చేసాం అనుకోండి. సో ఆల్ఫా బాండ్ బ్రేక్ చేస్తే ఇందులో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఒక ఎలక్ట్రాన్ విడిగి ఇచ్చేస్తాం, ఒక ఎలక్ట్రాన్ విడిగి ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది చూడండి, కార్బన్ మీద 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ మీద 1 ఎలక్ట్రాన్ ఉంది. సరే, వీడు ఎలాగా బయటకు వెళ్ళిపోయాడు, ఆల్కైల్ రాడికల్. సో ఇప్పుడు కార్బన్ మీద 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ మీద 1 ఎలక్ట్రాన్. మనకు తెలుసు కదా, బాండ్ ఫార్మేషన్కి మినిమం 2 ఆటమ్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇవ్వాలి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఆక్సిజన్ 1, కార్బన్ 1 ఇచ్చారనుకోండి, RC డబల్ బాండ్ O డాట్ అనమాట. ఇలాగా ఎసైల్ రాడికల్ ఫార్మ్ అవుతుంది. అయితే ఇదంతా మనం చూపించక్క లేకుండా మీకు ఏదన్నా ఒకటే ఇలా చూపించినా ఒకటే, లేదు డైరెక్ట్గా ఎలాగా C డబల్ బాండ్ O ఫార్మ్ అయిపోతుంది కదా చివరికి. కాబట్టి ఇదంతా మనం తీసేసి డైరెక్ట్గా ఇక్కడి నుంచే వాడిని హోమోలసిస్ చేసేయచ్చు అనమాట. సో అలా చూపించినా ఓకే,
సో ఇలాగ డైరెక్ట్గా మనము ఆల్ఫా బాండ్ని హోమాలిసిస్ చేసామనుకోండి, అప్పుడు ఎసైల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్. అలాగే ఇక్కడ మనం బాండ్ హోమాలిసిస్ చేస్తే ఎసైల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్స్ వస్తాయి. సరే, వీళ్ళ తర్వాత ఫర్దర్గా మనకి ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తారు, అది వేరే విషయం. ప్రోడక్ట్స్ ఎలా ఫార్మ్ అవుతారో చూద్దాం. కాబట్టి ఇలాగా మనకి ప్రైమరీ ప్రాసెస్లో ఎసైల్, ఆల్కైల్ రాడికల్ సింగ్లెట్ నుంచి వస్తాయి, ట్రిప్లెట్ నుంచి కూడా రావడం జరుగుతుంది అనమాట. ఏమా? సో వీటి నుంచి ఫర్దర్ ఇంకా నేను ప్రోడక్ట్ ఇవ్వట్లేదు, జనరల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇంక ప్రోడక్ట్స్ ఇవ్వట్లేదు. మీకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్లో నేను ప్రోడక్ట్స్ ఇస్తాను. వీళ్ళిద్దరూ ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తారు. అక్కడితో నారిష్ టైప్ 1 కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకుని మనము ఎక్స్ప్లెయిన్ చేసే ముందర అసలు ఏ కార్బోనైల్ కాంపౌండ్స్ మన నారిష్ టైప్ 1 రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. సో ఏ కార్బోనైల్ కాంపౌండ్స్ పార్టిసిపేట్ చేస్తాయి? సో నారిష్ టైప్ 1 రియాక్షన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే మనకి ఎసైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఎసైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే, సో అలాగే సైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఎసైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్ పార్టిసిపేట్ చేస్తారు, సైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్ పార్టిసిపేట్ చేస్తారు. అలాగే మనకి సూటబుల్లీ ప్లేస్డ్ డబల్ బాండ్స్ కంటైనింగ్ కార్బోనైల్ కాంపౌండ్స్, వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ నారిష్ టైప్ 1 రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటే డైఓన్స్. ఓకే, డైఓన్స్. సో మనకి ఇలాగా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్స్ చేస్తారన్నమాట. కాబట్టి అసైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్ అండర్గోస్ నారిష్ టైప్ 1, cyclic carbonyl compounds undergoes Nash type 1, suitably placed double bonds containing carbonyl compounds. అంటే కార్బోనైల్ కాంపౌండ్స్ లో డబల్ బాండ్స్ సూటబుల్ ప్లేస్ లో ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు నారిష్ టైప్ 1 లో. తర్వాత డయోన్స్ మనకి పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు పార్టిసిపేట్ చేయడము మనకి జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలాగా మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ పార్టిసిపేషన్ చేస్తారు. సూటబుల్లీ ప్లేస్డ్ డయోన్స్, సైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్, ఎసైక్లిక్ అనమాట. సో ఎసైక్లిక్ అంటే ఓపెన్ చైన్, సైక్లిక్ అంటే ఎవరు? ఓపెన్ చైన్ అనమాట. సైక్లిక్ అంటే ఎవరు అనమాట? క్లోజ్డ్ అనమాట, క్లోజ్డ్. సూటబుల్లీ ప్లేస్డ్ అంటే డబల్ బాండ్స్ కి కరెక్ట్ పొజిషన్ లో కార్బోనైల్ కాంపౌండ్స్ మనకి కార్బోనైల్ కాంపౌండ్స్ కి కరెక్ట్ పొజిషన్ లో డబల్ బాండ్స్ అనమాట. ఓకే, సో లేదు డబల్ బాండ్స్ కి మనకి కార్బోనైల్ కాంపౌండ్స్ కరెక్ట్ గా ఇద్దరు అరేంజ్ అయి ఉండాలి. సో అలాంటి వాళ్ళు నారిష్ టైప్ 1 రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అదేంటో మనం చూద్దాం. డయోన్స్ అంటే ఓన్ అంటే కార్బోనైల్ కాంపౌండ్ కదా సఫిక్స్, డై అంటే ఇద్దరు అనమాట. అంటే కాంపౌండ్స్ కంటైనింగ్ 2 CO గ్రూప్స్ అనమాట, 2 CO గ్రూప్స్. సో ఇలాగా మనకి వీళ్ళందరూ నారిష్ టైప్ 1 రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందాక మనం మెకానిజం చూసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. సో ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎసైక్లిక్ సిస్టమ్. ఓకే, ఎసైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్. సో ఈ ఎసైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్ లో నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఇదన్నమాట. CH3 CH2 C డబల్ బాండ్ O CH2 CH 3 పెంటనోన్. ఓకేనా? మెకానిజం ఏంటో మనం చూద్దాం. S0 గ్రౌండ్ స్టేట్ లో ఉంటాడు కదా,
సో గ్రౌండ్ స్టేట్ నుంచి ఏం చేస్తాము, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్గా వస్తుంది, CH2 C డబల్ బాండ్ O CH2 CH3 S1 స్టేట్కి వస్తాడు. S1 స్టేట్ నుంచి ఎక్కడికి వస్తాడు, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ద్వారా ట్రిప్లెట్ స్టేట్కి వస్తాడు. సో CH3 CH2 C డబల్ బాండ్ O CH2 CH3 ట్రిప్లెట్ స్టేట్కి వస్తాడు. బట్ ట్రిప్లెట్ స్టేట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మనకి నారిస్ టైప్ 1 రియాక్షన్ జరగాలి కదా, అంటే ఆల్ఫా బాండ్ బ్రేక్ అవ్వాలి. సో 2 ఆల్ఫా బాండ్స్ ఉన్నాయి, ఇది ఆల్ఫా బాండే, ఇది కూడా ఆల్ఫా బాండే. అయితే ఇక్కడ మనం తీసుకునే కీటోన్ ఎటువంటి కీటోన్ అంటే సిమెట్రికల్ కీటోన్ అంటాం దీన్ని. సిమెట్రికల్ కీటోన్, సిమెట్రికల్ కీటోన్ అంటే C డబల్ బాండ్ ఓకి యువతల వైపు ఒకే గ్రూప్ ఉంది ఎథైల్ గ్రూప్, అవతల వైపు ఒకే గ్రూప్ ఉంది ఎథైల్, అంటే C డబల్ బాండ్ ఓకి ఇటు అటు ఒకే గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి సిమెట్రికల్ కీటోన్స్ అంటారు. కాబట్టి ఈ ఆల్ఫా బాండ్ బ్రేక్ చేయొచ్చు, ఈ ఆల్ఫా బాండ్ బ్రేక్ చేయొచ్చు, ఏ ఆల్ఫా బాండ్ అయినా బ్రేక్ చేసుకోండి. సో బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఒక ఎలక్ట్రాన్ C డబల్ బాండ్ ఓకి ఇచ్చేయండి, ఇంకొక ఎలక్ట్రాన్ CH2కి ఇచ్చేద్దాం. సో ఇక్కడ మనకి ఫార్మ్ అయ్యేవి CH3 CH2 C డబల్ బాండ్ O డాట్ ప్లస్ CH2 డాట్ CH3 ఏమో. ఇంతవరకు మనకి ప్రైమరీ ప్రాసెస్ అన్నమాట, ప్రైమరీ ప్రాసెస్. సో ఇక్కడ నుంచి మనకి సెకండరీ ప్రాసెస్ బిగిన్ అవుతుంది. సెకండరీ ప్రాసెస్ ఆల్రెడీ అనుకున్నాం కదా, ప్రైమరీ ప్రాసెస్లో ఫార్మ్ అయిన వాళ్ళే సెకండరీ ప్రాసెస్ని రన్ చేస్తారు అనుకున్నాం. ఓకే, ఇందులో ఎవరెవరు ఫార్మ్ అయ్యారు, అసైల్ రాడికల్ వచ్చింది, ఆల్కైల్ రాడికల్ వచ్చింది. చూడండి ఫస్ట్ అసైల్ రాడికల్. సో ఇద్దరు వస్తారు రియాక్షన్లోకి, 1 by 1 రాద్దాం. ఓకే, సో అసైల్ రాడికల్ అనమాట. అసైల్ రాడికల్ ఏమవుతుందంటే, మరి ఈ బాండ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, మరలా అంతా హోమోసిస్ సేమ్. ఓకే, ఈ బాండ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, చరి సమానం చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఎవరు బయటికి వెళ్ళిపోతారంటే CO గ్రూప్ బయటికి వెళ్ళిపోతుంది. CO దీన్ని ఏమంటామంటే రిమూవల్ కాబట్టి D, CO గ్రూప్ని కార్బోనైల్, డీకార్బోనైలేషన్ అంటారు, దాన్నే డీకార్బోనైలేషన్ అంటారు ఏమా. సో ఎప్పుడైతే CO గ్రూప్ బయటికి వెళ్ళిపోతుందో ఇంకెవరు ఫార్మ్ అయ్యారు, ఇక్కడ CH2 డాట్ వచ్చింది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే, మనం చెప్పుకున్నాం ఫోటో రిడక్షన్లో రాడికల్స్ వస్తే డైమరైజేషన్ ప్రొడక్ట్ అక్కడ చూసాం, ఫోటో రిడక్షన్లో డైమరైజేషన్ రెడ్యూస్డ్ ప్రోడక్ట్ చూసాం కదా, అలాగా రాడికల్ ఇక్కడ ఏమవుతుందంటే డైమరైజ్ అవుతుంది అనమాట, డైమరైజ్ అవుతుంది. సో ఇక్కడ డైమరైజ్ అయితే CH3 అంటే వీళ్ళలాంటి వాడే ఇంకొకటితో CH2 ఇది ఒకటి కదా, ఇంకొకటి ఎవరు చూడండి CH2 CH3, వీడి మీద ఒక రాడికల్, వాడి మీద ఒక రాడికల్, ఇద్దరు కలిసి బాండ్. ఓకే, అది అసైల్ రాడికల్. ఇంకా నెక్స్ట్ మీకు అలాగే ఆల్కైల్ రాడికల్ ఇలాంటివే కదా, చూడండి CH3 CH2 వాడు డైమరైజ్ అవ్వచ్చు, అది వదిలిపెట్టద్దు, ఇంక మరలా ఎక్కలే. వీళ్ళిద్దరు రియాక్షన్లోకి వేస్తాను చూడండి, ఇద్దరిని రియాక్షన్ తీసుకొస్తాను. సో CH3 CH2 C డబల్ బాండ్ O డాట్ ప్లస్ CH2 CH2H ఏమా. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇస్తాను చూడండి, ఎలా వేసుకోవాలి జాగ్రత్తగా మీరు గమనించండి. ఇది రిపీటెడ్గానే ఉంటుంది, ఏమో చూడండి. ఫస్ట్ ఇది C డబల్ బాండ్ O ఎస్ఐల్ గ్రూప్ కదా, ఈ పక్కది ఆల్ఫా కార్బన్. ఓకే, సో అలాగే ఇది రాడికల్ కదా, ఈ పక్కది ఆల్ఫా కార్బన్. అంటే మనకి రాడికల్ పక్కన ఆల్ఫా కార్బన్ ఉంది, అక్కడ హైడ్రోజన్ ఉంది. సో అలాగే రాడికల్ మనకి ఎసైల్ రాడికల్ పక్కన ఆల్ఫా కార్బన్ ఉంది, అక్కడ హైడ్రోజన్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటారంటే, ఒకళ్ళ ఆల్ఫా కార్బన్ మీద ఉండే హైడ్రోజన్కి సో ఇంకొకళ్ళు తీసుకుంటారు ఒకసారి. నెక్స్ట్ ఒకళ్ళ మీద ఉండే ఆల్ఫా హైడ్రోజన్ ఈ ఎసైల్ రాడికల్ తీసుకుంటుంది. అంటే ఒకసారి వీడికి హైడ్రోజన్ ఇస్తాడు, మరి ఒకసారి వీడు ఈ ఆల్కైల్ రాడికల్ తన ఆల్ఫా కార్బన్ మీద ఉండే హైడ్రోజన్ని వీడికి ఇస్తుంది. ఓకేనా, ఒకసారి వీడు ఈ ఆల్ఫా కార్బన్ మీద ఉండే హైడ్రోజన్ వీడికి,
మరి ఒకసారి ఈ ఆల్ఫా కార్బన్ మీద ఉండే హైడ్రోజన్ వీడికి ఒకేసారి కాదు 2 స్టెప్స్లో ఇస్తారు. ఫస్ట్ చూడండి, ఎసైల్ రాడికల్ అంటే ఇది కదా. సో వీడి యొక్క ఆల్ఫా కార్బన్ మీద హైడ్రోజన్ వీడికి ఇచ్చాడు అనుకోండి, అంటే సో ఇలాగనమాట. ఇలా వీడి గనక ఇచ్చినట్లయితే ఏ ప్లాట్ వస్తాయి, మళ్ళీ వీడు రాడికల్ కాబట్టి వీడు రాడికల్గానే పోవాలి. సో అంటే ఇక్కడ రాడికల్ వస్తుంది, ఇక్కడ రాడికల్ ఆల్రెడీ ఉంది, అందువల్ల CH3 CH, ఇక్కడ రాడికల్ ఇక్కడ రాడికల్ బాండ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళిద్దరి మధ్య బాండ్ అనమాట. ఈ హైడ్రోజన్ రాడికల్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో CH C డబల్ బాండ్ O ప్లస్ ఈ హెచ్ ఎప్పుడైతే తీసుకున్నాడో CH3 CH3 అనమాట. ఇలాగా మనకి ఆ విధంగా ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు వీడు తన ఆల్ఫా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ వీడికి ఇచ్చేసాడు, అయిపోయింది, 2 ప్రోడక్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఛాన్స్ ఎవరిది, వీడిది. వీడు తన ఆల్ఫా కార్బన్ మీద ఉండే హైడ్రోజన్ వీడికి ఇవ్వాలి. చూడండి, తన ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్ వీడికి ఇస్తే వీడు తీసుకుంటాడు, ఎందుకంటే అయిపోయింది కదా, ఇంక రాడికల్ ఇవి మనం ఇందాక ఇచ్చేసాం, అయిపోయింది. సో ఇప్పుడు వీడు ఇస్తాడు ఈ స్టెప్లో. సో ఈ ఆల్ఫా హైడ్రోజన్ ఇస్తే ఇక్కడ హోమాల్స్ ఇచ్చేస్తాం, ఇక్కడ డాట్ ఇక్కడ డాట్, ఈ డాట్ ఈ హైడ్రోజన్ తీసేసుకుంటే CH3 CH2 C డబల్ బాండ్ OH ప్లస్ ఎప్పుడైతే ఈ రాడికల్ వీడి తీసేసుకున్నాడో ఇక్కడ డాట్ ఈ కార్బన్ మీద డాట్ CH2 డబల్ బాండ్ CH. ఓకే, ఇలాగా మనకి ప్రోడక్ట్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఓకేనా. సో డీకార్బోనైలేషన్ డైమరైజేషన్ ఒకటి. తర్వాత వీడిని ఏమంటారంటే కీటీన్ అంటారు. కీటీన్ యొక్క డెరివేటివ్ కీటీన్. ఇది ఆల్కేను, సింపుల్గా హైడ్రోకార్బన్ అని రాస్తాను, ఆల్కేను హైడ్రోకార్బన్. ఓకే, ఇది ఆల్డిహైడ్ తెలిసిందే కదా, ఆల్డిహైడ్. దిస్ ఈజ్ ఆల్డిహైడ్. ఇది ఓలిఫిన్ అనమాట, ఓలిఫిన్ అంటే ఆల్కిన్ అనమాట. సో ఇలాగా ఈ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తే అక్కడ మనకి నారిష్ టైప్ 1 కంప్లీట్ అవుతుంది. అలాగా నారిష్ టైప్ 1ని మనం కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. సో రిపీటెడ్గా ఉంటాయి మీకు, ఇదంతా ఒకటే విధంగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ డీకార్బోనైలేషన్ జరగడం, డీకార్బోనైలేషన్ జరిగితే ఆల్కైల్ రాడికల్ రావడం, డైమరేజ్ అవడం, మనకి ఆ మాదిరిగా ఆల్కేన్ వస్తుంది అన్నమాట. తర్వాత వీడు ఆల్ఫా హైడ్రోజన్ వీడికి ఇవ్వడం, తర్వాత వీడు ఆల్ఫా హైడ్రోజన్ వీడికి ఇవ్వడం. ఎసైల్ రాడికల్ గనక ఇస్తే కీటీను హైడ్రోకార్బన్ వస్తాయి. అదే ఆల్కైల్ రాడికల్ ఇస్తే మీకు ఒలిఫిన్ను ఆల్డిహైడ్ వస్తాయి ఏమ్మా. సో ఇలాగా మనం ఎసైల్ కార్బోనైల్ కాంపౌండ్స్ నారిష్ టైప్ 1 రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే చిట్ట చివరిగా అంటే ఎసైల్ రాడికల్ ఆల్కైల్ రాడికల్ ఓకే అనుకోండి, చిట్ట చివరి ప్రోడక్ట్స్ ఏంటి, డీకార్బోనైలేషన్ డైమరైజేషన్, కీటీన్ హైడ్రోకార్బన్, ఆల్డిహైడ్, ఒలిఫిన్, ఇన్ని ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ మనకు ఒక్కొక్క సందర్భంలో ఈ విన్నాడు కదా ఎసైల్ రాడికల్, ఆ ఎసైల్ రాడికలే మనకు కలిసిపోయి CH3 CH2 C డబల్ బాండ్ O డాట్, వీడే డైమరేజ్ అయిపోయి వీడే మరి ఇంకొకరితో కలిసిపోయి డైమరేజ్ అయిపోయి మనకి ఇలాంటి ప్రొడక్ట్ కూడా CH3 CH2 C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O CH2 CH3 డైఎసిటాల్ మనం చెప్పుకున్నాం కదా క్రోమోఫోర్లో. సో బైఎసిటాల్ డైఎసిటాల్ అన్నమాట. ఓకేనా. సో ఇలాంటి విధంగా మనకి డైమరైజేషన్ జరిగిపోవచ్చు. సో డైఓన్స్ అంటారు వీళ్ళని, డైఓన్స్. ఓకే, సో ఇలా మనకి డైమరైజేషన్ జరిగిపోవచ్చు. అయితే డీకార్బోనైలేషన్ ఎప్పుడు జరుగుతుందంటే మీకు 100 degrees కన్నా ఎక్కువ ఉన్నట్లయితే డీకార్బోనైలేషన్ జరుగుతుంది అనమాట. అంటే వేపర్ స్టేట్లో అప్పుడు గనక మనకు ఉన్నట్లయితే డీకార్బోనైలేషన్ జరుగుతుంది హై టెంపరేచర్ దగ్గర. సో ఇలాగా మనము నారిష్ టైప్ 1 రియాక్షన్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడాలి. డీకార్బోనైలేషన్ డైమరైజేషన్ ఒకటి, తర్వాత కీటీను హైడ్రోకార్బన్ 2, తర్వాత ఆల్డిహైడ్ ఒలిఫిన్, మొత్తంగా మనకి
5 ప్రోడక్ట్స్ మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇది వీడు కూడా రావడానికి అవకాశం ఉంది డైమరైజేషన్ జరిగిపోయి. ఓకేనా? సో ఇది ఎసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కార్బోనైల్ కాంపౌండ్ అయితే. నెక్స్ట్ మనకి సైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్లో మీకు ఏం చేస్తానంటే సిమెట్రికల్ ఇవ్వను, అన్సిమెట్రికల్ ఇస్తాను. అంటే అన్సిమెట్రికల్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం సిమెట్రికల్ అంటే చూసాం కదా, సి డబల్ బాండ్ అటు ఇటు ఒకలా ఉన్నాయి, ఇలా ఉన్నది ఇప్పుడు డిస్కషన్ చెయ్యం. సో CH3 ఉన్నది ఇచ్చాను. అంటే ఇటువైపు హెచ్ ఉంటే ఇటువైపు హెచ్ ఉంది, ఎవరు లేకపోతే హెచ్లే కదా. సో ఇటువైపు CH3 ఉంది. ఓకే, ఎలా ఇద్దాము మెకానిజం? S0 నుంచి ఎక్కడికి వస్తాడనమాట S1 నుంచి కూడా వేసుకోవచ్చు మనకి ప్రొడక్ట్స్, ప్రమాదం ఏం లేదు. ఓకే, సో S1 నుంచి T1, ఇది ఆల్ఫా బాండే, ఇది ఆల్ఫా బాండ్. ఇక్కడ చూడండి, మన లాస్ట్ ఎగ్జాంపుల్లో సిమెట్రికల్ కాబట్టి ఎలా బ్రేక్ చేసేసినా పర్వాలేదు, కానీ ఇది సిమెట్రికల్ కాదు, అన్సిమెట్రికల్ అని చెప్పుకున్నాం కదా. అన్సిమెట్రికల్ అయితే ఎవరిని బ్రేక్ చేయాలి అని అంటే గనక, ఎవరైతే ఆల్ఫా బాండే వీక్ బాండ్ కదా, సో ఆల్ఫా బాండే వీక్ బాండ్ అని చెబుతున్నాం. మరలా వాళ్ళిద్దరిలో ఈ 2 ఆల్ఫా బాండ్స్లో ఎవరైతే బాగా వీకో వాడిని బ్రేక్ చేసేయాలి. ఎవరు బాగా వీక్ అవుతారు అని అంటే, ఎక్కడైతే బల్కీ గ్రూప్ ఉంటుందో, ఏ ఆల్ఫా పొజిషన్లో అయితే బల్కీ గ్రూప్ ఉంటుందో అది మరింత వీక్ అయిపోతాడు అనమాట. కాబట్టి మరింత వీక్ అయ్యే బాండ్ ఎవరన్నమాట అంటే ఆల్ఫా బాండ్ ఉన్న మెథైల్ గ్రూప్ని కలిగి ఉన్న ఆల్ఫా బాండ్ అనమాట. మెథైల్ గ్రూప్ని కలిగి ఉన్న ఆల్ఫా కార్బన్ అంటే ఈ ఆల్ఫా బాండ్ వీక్ అయిపోతాడు, తొందరగా బ్రేక్ అయిపోతాడు. వీడు అంత తొందరగా బ్రేక్ అవడు వీడితో కంపేర్ చేస్తే. కాబట్టి ఇక్కడ T1 నుంచి వచ్చిన తర్వాత మనకి ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తాయి ఒక్కసారి గమనించండి. ఎస్ఐల్ రాడికల్ రావాలి కదా, అలాగే ఆల్కైల్ రాడికల్ రావాలి కదా, ఇద్దరు వీళ్ళే వచ్చారు. అయితే ఇందాక ఓపెన్ ఎసైక్లిక్ కాబట్టి 2 వేరే వేరే మాలిక్యూల్స్ వచ్చి, ఈ సైక్లిక్ కాబట్టి ఒకే దాంట్లో వచ్చేసారు ఏమా. ఇక్కడ మనకు తెలుసున్న ఫస్ట్ పాయింట్ ఏంటి? డీకార్బోనైలేషన్, డైమరైజేషన్. డీకార్బోనైలేషన్ ఏంటి? CO గ్రూప్ని తీసేయండి. CO గ్రూప్ని తీసేస్తే మనకి ఇక్కడ CH3, ఇది డాట్ కదా, ఇక్కడ డాట్ కదా. సో మనకి ఈ ఇద్దరిని కలిపేశారు అనుకోండి, అక్కడ ఇలాంటి ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. డీకార్బోనైలేషన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఇదనమాట. తర్వాత మనకి మిగతా 2 అంటే ఇక్కడ ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్, ఇక్కడ ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్. అంటే ఎసైల్ రాడికల్ మీద ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్, ఆల్కైల్ రాడికల్ ఆల్ఫా కార్బన్ మీద హైడ్రోజన్ ఏమా. వీళ్ళిద్దరూ ఒకసారి వీడికి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకోసారి వీడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏ ప్రోడక్ట్స్ వస్తాయో మనం గమనిద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఎసైల్ రాడికల్ తన ఆల్ఫా కార్బన్ మీద ఉండే హైడ్రోజన్ వీడికి సప్లై చేస్తే, అంటే ఆల్కైల్ రాడికల్ ఇచ్చేస్తే, అప్పుడు మనకి ఇందాక అనుకున్నాం కదా, అప్పుడు ఎవరు ఫార్మ్ అవుతారు? కీటీన్ ఫార్మ్ అవుతాడు. అలాగే హైడ్రోకార్బన్ వస్తుంది. ఆల్కేన్ అనుకున్నాం కదా, ఇదన్నమాట కీటీను హైడ్రోకార్బన్. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఆల్కైల్ రాడికల్లే ఎసైల్ రాడికల్కి హైడ్రోజన్ డొనేట్ చేశాను అనుకోండి, సో అప్పుడు ఎవరు ఫార్మ్ అవుతారు? ఆల్డిహైడ్ అండ్ ఓలిఫిన్. ఓలిఫిన్ మరియు ఆల్డిహైడ్ మనకి రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ హైడ్రోజన్ పోయింది కదా, ఇక్కడ డాట్ డబల్ బాండ్, H డాట్ వీడు యాక్సెప్ట్ చేశారు. ఇలాగా సైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్ అయితే మనము అందులో అన్సిమెట్రికల్ అయితే ఎవరైనా మీరు తెలుసుకోవాల్సింది ఏ ఆల్ఫా బాండ్ బ్రేక్ చేయాలి. ఎవరైతే బాగా వీక్ అయిపోతారో వాళ్ళు, ఎవరు బాగా వీక్ అయిపోతారో, ఎవరిలో అయితే బాగా సబ్స్టిట్యూషన్ ఉంటుందో, ఏ ఆల్ఫా కార్బన్ దగ్గర అయితే బాగా సబ్స్టిట్యూషన్ ఉంటుందో వాడు బ్రేక్ అయిపోతాడు. కాబట్టి ఎసైల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్. డీకార్బోనైలేషన్, ఇక్కడ డైమరైజేషన్ అనము, సైక్లైజేషన్ అంటాం. ఓకే, అక్కడ డైమరైజేషన్. ఎసైక్లిక్ లో అయితే డైమరైజేషన్, ఇక్కడ ఏమనాలి? సైక్లైజేషన్ అనాలి. సో తర్వాత వీడికి ఆల్ఫా హైడ్రోజన్ ఇవ్వడం, అంటే ఎసైల్ రాడికల్ ఆల్కైల్ రాడికల్కి ఇవ్వడం,
ఆల్కేల్ రాడికల్ ఎస్ఎల్ రాడికల్ ఇవ్వడం. అలాగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం సైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్లో డిస్కషన్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఈ సైక్లిక్ కార్బోనైల్ కాంపౌండ్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎవరిని డిస్కషన్ చేసుకోవాలి అంటే సూటబుల్లీ ప్లేస్డ్ డబుల్ బాండ్స్ కంటైనింగ్ కార్బోనైల్ కాంపౌండ్స్ అన్నాం కదా. సో వాడి గురించి మనం మాట్లాడుకుందాం. ఏమా థర్డ్ క్లాస్ అనమాట ఇది. సూటబుల్లీ ప్లేస్డ్ డబుల్ బాండ్స్, సూటబుల్లీ ప్లేస్డ్ డబుల్ బాండ్స్, సి డబుల్ బాండ్స్ ఎక్కడ? ఇన్ కార్బోనైల్ కాంపౌండ్ సిస్టమ్, కార్బోనైల్ కాంపౌండ్ సిస్టమ్, కార్బోనైల్ కాంపౌండ్ సిస్టంలో సూటబుల్లీ ప్లేస్ అనమాట. అమ్మా దానికి ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. ఓకేనా? వీడిని ఏమంటారంటే ఎన్ని కార్బన్స్ లెక్క పెట్టండి. అంతకు ముందర వీడు ఎలా ఉన్నాడు? సైక్లిక్ లో ఉన్నాడు కాబట్టి సైక్లో. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కాబట్టి ఏమనాలి? పెంట్. డబల్ బాండ్ ఉంది, ఈను. కార్బోనైల్ గ్రూప్ ఉంది, ఓన్. కాబట్టి సైక్లో పెంటినోన్ ఆయన ఏమనాలి? సైక్లో పెంటినోన్. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ కార్బోనైల్ కాంపౌండ్ కి సి డబల్ బాండ్ ఎలా, సి డబల్ బాండ్స్ ఎలా ఉంది? సో దీన్ని మనం బీటా గామా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కాంపౌండ్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సైక్లో పెంటినోన్. వీడిని మనం లైట్ కనుక ఇచ్చినట్లయితే ఎక్కడ ఉన్నారు? ఈయన S0లో ఉన్నారు. ఎక్కడికి వస్తారు? S1కి వస్తాడు. S1 నుంచి మీరు ప్రోడక్ట్స్ని ఇవ్వచ్చు, లేదా ఇద్దాం. ఓకేనా? వీడు ఇలాగా ట్రిప్లెట్ స్టేట్లోంచి వచ్చి ప్రోడక్ట్స్ని ఇవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన అంశమే కదా, ఆల్ఫా బాండ్ బ్రేక్ అయిపోవాలి. ఆల్ఫా బాండ్ బ్రేక్ అవ్వాలి. ఆల్ఫా బాండ్, ఏ ఆల్ఫా బాండ్ బ్రేక్ అవ్వాలి? సిమెట్రికల్. ఇక్కడ అలా ఉంది, ఇక్కడ అలాగే ఉంది. కాబట్టి ఈ ఆల్ఫా బాండ్ బ్రేక్ చేసుకోండి, ఈ ఆల్ఫా బాండ్, ఈ ఆల్ఫా బాండ్ అయినా బ్రేక్ చేసుకోండి, ఈ ఆల్ఫా బాండ్ అయినా బ్రేక్ చేసుకోండి. సో ఎందులోంచి అయినా మనకి ఒకే విధంగా ఆల్ఫా బాండ్ బ్రేక్ అవుతుంది. ఆల్ఫా బాండ్ బ్రేక్ చేసాను చూడండి. సో ఈ ఆల్ఫా బాండ్ బ్రేక్ చేశాను. ఓకే, ఏ ఆల్ఫా బాండ్ బ్రేక్ చేసినా అదే వస్తుంది ప్రోడక్ట్. తర్వాత నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందంటే ఎస్ఐల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్ వచ్చింది కదా. తర్వాత మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం? డీకార్బోనైలేషన్. అంటే ఇది ఇలాగా CO గ్రూప్ బయటికి పోయింది. ఇక్కడ డాట్, ఇక్కడ డాట్ కదా, COగా బయటికి పోయినట్లయితే మనకి ఎవరు మిగిలేరు? ఇక్కడ డబల్ బాండ్, ఇక్కడ డబల్ బాండ్, డాట్ డాట్ ఉంది. డబల్ బాండ్ ఇక్కడ ఉంది, డాట్ డాట్ ఇక్కడ ఉంది. అయితే నెక్స్ట్ మనకి డబల్ బాండ్ ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు దీన్ని హోమోసిస్ చేశారనుకోండి, ఈ రాడికల్ ఈ రాడికల్ కొత్త బాండ్స్ వస్తాయి. ఈ రాడికల్ ఈ రాడికల్ కొత్త బాండ్ వస్తుంది అనమాట. సో రాడికల్ 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 ఏమా. సో ఇలాగా కొత్త బాండ్స్ని కలిపేయండి. కొత్తగా ఫార్మ్ అయిన రాడికల్స్ని కలిపేస్తే మనకి ఇటువంటి వాడు వస్తాడు, అంటే కాంజుగేటెడ్ డైన్ వస్తాడు అనమాట. సో దిస్ ఈజ్ వీ కెన్ ప్రిపేర్ కాంజుగేటెడ్ డైన్ బై నారిష్ టైప్ 1 రియాక్షన్. ఇప్పుడు దాకా మనం ప్రోడక్ట్ చెప్పలే, కాంజుగేటెడ్ డైన్ వస్తుందనే ప్రోడక్ట్ చెప్పలేదు కదా. ఎందుచేత ఇప్పటిదాకా డబల్ బాండ్ లేదు కదా. సో డబల్ బాండ్ గనక కరెక్ట్ పొజిషన్లో, అంటే బీటా గామా అన్సాచురేషన్, సో అలా గనక ఉన్నట్లయితే మనకి మంచిగా కాంజుగేటెడ్ డైన్ రావడం జరుగుతుంది అనమాట. కాంజుగేటెడ్ డైన్ వస్తాయి. కాబట్టి ఇలాగా సూటబుల్లీ ప్లేస్డ్ సి డబల్ బాండ్స్ కూడా మనకి పార్టిసిపేషన్ చేస్తాయి. అయితే ఇప్పుడు S1లోంచి T1లోంచి ఇద్దరిలోంచి పార్టిసిపేట్ చేస్తాడు అనమాట. అయితే మనకి ఇక్కడ ఒక్క చిన్న అంశాన్ని గ్రహించాలి మీరు. సో ఇప్పటిదాకా మనము సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్ నుంచి ఇంచుమించు ఒకేలా చదివేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ కొంతమంది విషయాల్లో అలా ఉండదు. సో దానికోసం ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సెన్సిటైజర్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సెన్సిటైజర్. ఓకే, సో మనకి ఇలాంటి ఎగ్జాంపులే తీసుకుందాం. అంటే ఇప్పుడు సూటబుల్లీ ప్లేస్ అన్నాం కదా, ఇంచుమించు అలాంటి ఎగ్జాంపులే వీడిని తీసుకుందాం. ఓకే, ఇందాక కన్నా సైక్లో పెంటినో ఇందాక తీసుకున్నాం. ఇప్పుడు
మనకి 1 2 3 4 5 6 7 7 కార్బన్స్ ఉన్నాయి, 2 డబల్ బాండ్స్ ఉన్నాయి, సి డబల్ బాండ్ ఉంది. సైక్లో హెప్టా డై ఈన్ ఓన్ 2 డబల్ బాండ్స్ ఉన్నాయి కదా అది. సో అయితే వీడి మీద మనకి సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్ నుంచి ఒకేలాగా ప్రోడక్ట్స్ రాలేదు. ఇప్పుడు దాకా మనం సింగ్లెట్ అయినా ఒకటే, ట్రిప్లెట్ అయినా ఒకటే అనుకున్నాం, కానీ వీడి మీద అలా లేదు. సో సింగ్లెట్ నుంచి మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటి అంటే ఇలాంటి ప్రోడక్ట్ వచ్చింది. సింగ్లెట్లోంచి అటువంటి ప్రోడక్ట్ వచ్చింది. అదే మీకు ట్రిప్లెట్గా గ్రహించారనుకోండి, సో ట్రిప్లెట్లోంచి మీకు ఇటువంటి ప్రోడక్ట్ వచ్చింది. అంటే మీకు ఇక్కడ గమనిస్తే ఏం జరిగింది అంటే ఈ సిస్టము సైక్లోహెప్టాడైనోన్ అనే సిస్టము డైరెక్ట్గా మనం ఎక్కడున్నాడు, S0 ఉన్నాడు కదా, లైట్ ఇచ్చాం. సో లైట్ ఇస్తే S1 స్టేట్కి వచ్చాడు. S1 స్టేట్ గమనిస్తే మీ S1 స్టేట్లో వచ్చిన ప్రోడక్ట్ గమనిస్తే కార్బోనైల్ కాంపౌండ్ లేదు. చూడండి, సో కార్బోనైల్ కాంపౌండ్ లేదు ఇందులో ప్రోడక్ట్లో. అదే T1లో కార్బోనైల్ కాంపౌండ్ ఉంది. డబల్ బాండ్స్ ఉండాల్సిన డబల్ బాండ్స్ లేవు కదా. అంటే డైరెక్ట్గా మనం సింగిలెట్ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఇది ట్రిప్లెట్ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఇది అనమాట. అయితే డైరెక్ట్గా సింగిలెట్లోంచి వచ్చినప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఎవరు లేరు, సి డబల్ బాండ్ లేదు. అంటే వీడు రియాక్షన్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే ఇక్కడ సి డబల్ బాండ్ ఇన్వాల్వ్ అయ్యాడు రియాక్షన్లో ఏమా. కానీ ఇక్కడ మనం గమనిస్తే సి డబల్ బాండ్ అలాగే ఉంది ట్రిప్లెట్ స్టేట్లో సి డబల్ బాండ్ అలాగే ఉంది. అంటే సి డబల్ బాండ్ పార్టిసిపేట్ చేయలేదు. ఎవరు పార్టిసిపేట్ చేశారు, సి డబల్ బాండ్ సీలు పార్టిసిపేట్ చేసాయి. ఓకేనా. అంటే నువ్వు గనక మనం ఐఎస్సిని అంటే ట్రిపులెట్, ఐఎస్సి అంటే ఇంటర్ సిస్టమ్ క్లాసింగ్ కదా, సింగిలెట్ నుంచి ట్రిప్లెట్ వస్తుంది. అలా అయితే నువ్వు గనక ట్రిప్లెట్ సెన్సిటైజర్ వాడితే, మనం చదువుకున్నాం ఫోటో సెన్సిటైజేషన్లో సెన్సిటైజర్. సో నువ్వు సెన్సిటైజర్ వాడకపోతే కార్బోనైల్ కాంపౌండే రియాక్షన్లో వచ్చేస్తాడు. నువ్వు సెన్సిటైజర్ వాడావనుకోండి అప్పుడు సి డబల్ బాండ్ సి రియాక్షన్లోకి వస్తాడనమాట. సో అంటే ఇక్కడ సి డబల్ బాండ్ సి వల్ల వచ్చిన ప్రోడక్ట్, అంటే సి డబల్ బాండ్ సి పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చిన ప్రోడక్ట్. ఇది సి డబల్ బాండ్ ఓ పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చిన ప్రోడక్ట్. అంటే ఇది డైరెక్ట్గా సింగిలెట్ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి వచ్చింది, ఇది ట్రిప్లెట్ నుంచి వచ్చింది. ఏది కార్బోనైల్ కాంపౌండ్ సంబంధించి కాదు ట్రిప్లెట్, ఇది ఎవరికి సంబంధించి, డబల్ బాండ్కి సంబంధించి ట్రిప్లెట్ అనమాట. ఓకేనా. సో అలాగా మనకి సింగిలెట్ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఒకలా అంటే సెన్సిటైజర్ లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్లోంచి వస్తే కనుక డీకార్బోనైలేషన్ జరిగింది. అలా కాకుండా మనకి ట్రిప్లెట్ సెన్సిటైజర్ని వాడితే, ఇక్కడ ట్రిప్లెట్ సెన్సిటైజర్ని కనుక వాడినట్లయితే సి డబల్ బాండ్ సి పార్టిసిపేట్ చేసింది. అంటే సో సి డబల్ బాండ్ సిలు రియాక్షన్లో వచ్చాయి అన్నమాట. ఏమో ఒక్కసారి ఎలాగేంటో మనం గమనిద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా సింగిలెట్ స్టేట్ S0 ఇచ్చాం కదా, డైరెక్ట్గా ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్లోంచి వస్తుందని చూడండి. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్లో ఎవరు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, కార్బోనైల్ గ్రూప్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. అంటే మీరు హోమాలసిస్ చేసేస్తే డీకార్బోనైలేషన్ జరిగితే ఇక్కడ రాడికల్, ఇక్కడ డబల్ బాండ్, ఇక్కడ డబల్ బాండ్ ఏమో. సో మనకి సో చూడండి 1 2 3 4 5 6 7 కార్బన్స్ అనమాట. సో ఈ సి డబల్ బాండ్ బ్రేక్ చేసాం, ఈ సి డబల్ బాండ్ బ్రేక్ చేసాం. కాబట్టి ఇలాగా 1 2 3 4 5 6 7. సో మొత్తంగా మనకి ఇక్కడ 7 మీరు 1 2 3 ఓకే 1 2 3 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి కదా. సో అవే 7 కార్బన్స్ని ఇక్కడ మనం రాస్తున్నాం చూడండి. సో మీకు స్టెప్ బై స్టెప్ వేస్తారంటే స్టెప్ బై స్టెప్ వేయండి, లేకపోతే అవసరం లేదు డైరెక్ట్గా రాడికల్స్ ఇచ్చేసుకోండి ఇలా. ఓకేనా. సో ఇక్కడ మనకి లేదా నెంబరింగ్ కూడా ఇటేపు నుంచి ఇద్దాం, ఇక్కడ ఇచ్చాం కదా అలాగే ఇద్దాం. సో సి డబల్ బాండ్ ఎగిరిపోయింది, మనకి CO గ్రూప్ ఎగిరిపోయింది, ఒక కార్బన్ తగ్గిపోతారు కదా, కాబట్టి 6 కార్బన్సే ఉంటాయి. ఇటేపు నుంచి నెంబరింగ్ ఇచ్చినా సరే 1 2 3 4 5 6 అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ హోమాలసిస్ చేయండి, మళ్ళీ హోమాలసిస్ చేస్తే మనకి ఈ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేస్తాడు, ఫస్ట్ ప్రోడక్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట.
ఏమా. సో ఇది డైరెక్ట్ ఇర్రాడియేషన్ చేస్తే మనకి ఇటువంటి ప్రోడక్ట్ రావడం జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా సెన్సిటైజర్ ఉపయోగించేమే అనుకోండి, సెన్సిటైజర్ ఉపయోగిస్తే అప్పుడు కార్బోనైల్ కాంపౌండ్ రియాక్షన్లోకి రాలే. ఎవరు రియాక్షన్లోకి వచ్చారు? ఒలిఫిన్ రియాక్షన్లోకి వచ్చింది. చూడండి, S0, ఓకే, వీడు S0లో ఉన్నాడు. సో వీడి నుంచి మనం ఏం చేస్తాము? S1 వేస్తాం. వీడి నుంచి S1 గీయండి, S1. సో ఇప్పుడు C డబల్ బాండ్ పార్టిసిపేషన్ లేదు. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? C డబల్ బాండ్ C పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మరలా ఇక్కడ మీరు హోమాలసిస్ చెయ్యండి. హోమాలసిస్ చేస్తే ఏమవుతుంది? C డబల్ బాండ్ ప్రమేయం లేదు కదా. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ డాట్, ఇక్కడ డాట్, ఇక్కడ డాట్, ఇక్కడ డాట్. కొత్తగా ఫార్మ్ అయిన రాడికల్స్ కలిపేయండి. వీళ్ళిద్దరినీ కలిపేయండి, వీళ్ళిద్దరినీ కలిపేయండి. అంటే ఇక్కడ డబల్ బాండ్, ఇద్దరి మధ్య కొత్త బాండ్. ఏమా. కాబట్టి ఇలాగా సెన్సిటైజర్ వాడిన, ఇది మనకి మామూలే, ఇది మనకు తెలిసిన రియాక్షనే. S1 డీకార్బోనైలేషన్, ఒక కార్బన్ బయటికి పోయింది, తర్వాత బాండ్స్ బ్రేక్ చేసేసాము. బాండ్ బ్రేక్ చేసేస్తే కాంజుగేటెడ్ సిస్టమ్, ఇందాక మనం చూసుకున్నాం కదా, ఇది బీటా సైక్లోపెంటినోన్లో అలాంటిది ఇది అనమాట. కానీ ఇక్కడ మీకు అలా జరగలేదు. ట్రిప్లెట్ సెన్సిటైజర్ ఇస్తే మాత్రం అలా జరగలేదు అనమాట. సో ట్రిప్లెట్ సెన్సిటైజర్ ఇస్తే మాత్రం కార్బోనైల్ కాంపౌండ్ పార్టిసిపేట్ చేయలే, డబల్ బాండ్స్ పార్టిసిపేట్ చేసి. అదే డైరెక్ట్ అయితే C డబల్ బాండ్ కార్బోనైల్ కాంపౌండ్ వచ్చేసి. ఓకే. సో ఇలాగా డబల్ బాండ్ సూటబుల్లీ సబ్స్టిట్యూటెడ్ డబల్ బాండ్స్లో మనకి సూటబుల్లీ సబ్స్టిట్యూటెడ్ డబల్ బాండ్స్లో సెన్సిటైజర్ వాడితే ఒకలా ప్రోడక్ట్ వచ్చింది, సెన్సిటైజర్ వాడకపోతే ఇంకొకలా ప్రోడక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ సిస్టమ్ ఏంటి అంటే మనకి డయోన్స్ అనమాట. డయోన్స్ అయితే ఇందులో ఈ డయోన్స్లో మీరు గమనించినట్లయితే చెప్పుకున్నాం కదా, ఓన్ అంటే C డబల్ బాండ్ ఓ, డయోన్ అంటే 2 C డబల్ బాండ్ ఓస్. మీకు ఇందులో 2 డయోన్స్ ఉన్నాయి, అంటే పక్క పక్కనే ఉండడం 1 2, కొంచెం దూరంగా ఉండడం 1 3. పక్క పక్కనే ఉంటే 1 2 డయోన్స్ అంటారు. అదే 1 3 దగ్గర ఉంటే 1 3 డయోన్స్ అంటారు. నారిష్ టైప్ 1 రియాక్షన్లో మనకి 1 2 డయోన్స్ పార్టిసిపేట్ చెయ్యవు. ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే 1 3 డయోన్సే పార్టిసిపేట్ చేస్తాయి. నారిష్ టైప్ 1 రియాక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేయరు? 1 2 డయోన్స్ పార్టిసిపేట్ చేయరు. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? 1 3 డయోన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అంటే 1 2 డయోన్స్ అంటే ఇటువంటి వాళ్ళు అనమాట. PHC డబల్ బాండ్ ఓ, PHC డబల్ బాండ్ ఓ, వీడి మీదకి మనం లైట్ ఇచ్చినట్లయితే నో ఆల్ఫా బాండ్ హోమోలసిస్, నో ఆల్ఫా బాండ్ హోమోలసిస్. ఆల్ఫా బాండ్ హోమోలసిస్ జరగదు, కాబట్టి తద్వారా నో నారిష్ టైప్ 1 రియాక్షన్, నో నారిష్ టైప్ 1 రియాక్షన్ అనమాట. కాబట్టి 1 2 డయోన్స్ పార్టిసిపేషన్ చెయ్యరు ఎక్కడనమాట? నారిష్ టైప్ 1 రియాక్షన్. అయితే ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? 1 3 డయోన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. సో 1 3లో కూడా సైక్లిక్ డయోన్స్ మనకి బాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఇస్తాను చూడండి. 1 3 డయోన్స్, సైక్లిక్ 1 3 డయోన్స్. ఓకేనా? ఇందాకది అసైక్లిక్ డయోను, ఇది సైక్లిక్ డయోన్. అసైక్లిక్ 1 2 డయోన్స్ పార్టిసిపేట్ చెయ్యో, సైక్లిక్ 1 3 డయోన్స్ పార్టిసిపేషన్ చేస్తాయి. సో వీడి మీదకి మనం గనక హెచ్న్యూ కనుక ఇచ్చినట్లయితే మనకి ఇలాంటి ప్రోడక్ట్ వస్తుంది. ఇలాంటి ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఎలాగో ఏంటో మనం చూద్దాం. సింపులే, మనకి పెద్ద కష్టమైన అంశం ఏం కాదు. సో C డబల్ బాండ్ ఓ, C డబల్ బాండ్ ఓ. సో లైట్ ఇచ్చాము, S0లో ఉన్నాడు, S1 స్టేట్కి వచ్చాడు, S1 స్టేట్కి వచ్చాడు. సో ఆ తర్వాత ISC ద్వారా ట్రిప్లెట్ స్టేట్కి వస్తాడు, ట్రిప్లెట్ స్టేట్కి వస్తాడు. ఓకే, అక్కడి నుంచి మనకి హోమాలసిస్ జరుగుతుంది. ఏ బాండ్ అయినా హోమాలసిస్ చేయొచ్చు, రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి సిమిలర్గా.
ఏ ఆల్ఫా బాండ్ అయినా మనం బ్రేక్ చేయొచ్చు. అంటే మీరు గమనించినట్లయితే మరలా మనకి ఇది ఒక ఆల్ఫా ఉంది, సో ఇది ఒక ఆల్ఫా ఉంది, 2 ఆల్ఫాలు ఉన్నాయి. సో అయితే ఈ ఆల్ఫాల్లో ఈ ఆల్ఫా అంటే ఈ ఆల్ఫా బాండ్ వీక్ బాండ్ అనమాట. సో అందువల్ల ఆ బాండ్ మనం బ్రేక్ చేస్తే సి డబల్ బాండ్ ఇక్కడ డాట్, సి డబల్ బాండ్ ఇక్కడ డాట్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము అని అంటే చిన్న రొటేషన్ చెయ్యండి. ఓకే, అంటే మనకి ఎవరెవరు ఫార్మ్ అవుతారు? ఎసైల్ నారిస్ టైప్ 1 రియాక్షన్లో ఎసైల్ రాడికల్ వస్తాడు, ఆల్కైల్ రాడికల్ వస్తాడు కదా. ఇగో ఇది ఎసైల్ రాడికల్, దీన్ని ఏమనాలి? ఎసైల్ రాడికల్ గా మనం చెబుతాం. దీన్ని ఏమంటారంటే ఆల్కైల్ రాడికల్ గా చెబుతాం. ఓకేనా? దీన్ని ఎసైల్ రాడికల్, దీన్ని ఆల్కైల్ రాడికల్. చిన్న బాండ్ రొటేషన్ చేస్తారు. రొటేషన్ చేస్తే మీకు సి డబల్ బాండ్ ఈ రాడికల్ ఇలా బయటికి వెళ్తారు కదా, ఈ సి డబల్ బాండ్ లోపలికి వస్తే బయటికి వెళ్తారు, మిగతా అంతా మామూలే. సో సి డబల్ బాండ్ డాట్. సో ఇక్కడ ఫర్దర్గా ఈ ఎసైల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే హోమాసిస్ చేసాను చూడండి. ఇక్కడ డాట్, ఇక్కడ డాట్. సో ఇప్పుడు ఆక్సిజన్ మీద డాట్, ఈ కార్బన్ మీద డాట్, ఇద్దరు కలిసిపోతారు. ఓకే, సో అలాగే ఈ కార్బన్ మీద డాట్, ఈ కార్బన్ మీద డాట్, ఇద్దరు కలిసిపోతారు. కాబట్టి ఇలాగా మనకి కాంపౌండ్స్ ఫార్మ్ అవడం జరుగుతుంది. సో ఇలాగ మొత్తం మనం నారిస్ టైప్ 1 రియాక్షన్స్లో నారిస్ టైప్ 1 రియాక్షన్ అంటే ఏంటి? సో నారిస్ టైప్ 1 రియాక్షన్లో ఆల్ఫా బాండ్ హోమాసిస్ జరుగుతుందని, సో ఆల్ఫా బాండ్ ఎందుకు హోమాసిస్ జరగాలంటే వీకెస్ట్ బాండ్ అని. సో అయితే అందులో కూడా మనకి డిఫరెంట్ ఆల్ఫా బాండ్స్ ఉంటే ఏదైతే బాగా వీకో ఆ బాండ్ బ్రేక్ అయిపోతుందని, ఏదైతే బాగా వీకో ఆ ఆల్ఫా బాండ్ బ్రేక్ అయిపోతుందని. సిమెట్రికల్ కీటోన్స్ విషయంలో అయితే ఏ ఇబ్బంది లేదని, అన్సిమెట్రికల్ కీటోన్స్ విషయంలో మాత్రమే వీకెస్ట్ ఆల్ఫా బాండ్ ఎన్నుకోవాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అలాగే ఎసైక్లిక్ కార్బొనైల్ కాంపౌండ్ పార్టిసిపేట్ చేసాయి, తర్వాత సైక్లిక్ కార్బొనైల్ కాంపౌండ్ పార్టిసిపేట్ చేసాయి. సో ఎసైక్లిక్ అయినా సైక్లిక్ అయినా మనకు అక్కడ చెప్పుకున్న ప్రొడక్ట్స్ ఏంటి అంటే డీకార్బోనైలేషన్, డైమరైజేషన్, తర్వాత కీటీన్ హైడ్రోకార్బన్, తర్వాత కార్బోనైల్ కాంపౌండ్ ఒలిఫిన్. అయితే ఎవరు ఆల్ఫా హైడ్రోజన్ని కోల్పోతే ఎటువంటి ప్రోడక్ట్ వస్తుంది? ఓకే, సో మీకు ఎసైల్ రాడికల్ గనక తన ఆల్ఫా హైడ్రోజన్ని కోల్పోతే కీటీను హైడ్రోకార్బన్స్ వస్తాయి. అదే ఆల్ఫా పొజిషన్ ఆల్కైల్ రాడికల్లో ఉండే ఆల్ఫా పొజిషన్ హైడ్రోజన్ కోల్పోతే ఒలిఫిన్, ఆల్డిహైడ్ వస్తాయి. ఓకే, అది మీరు గమనించాలి. తర్వాత కార్బొనైల్ కాంపౌండ్ సైక్లిక్ లో కూడా సేమ్ అదే చూసాం. సో ఆ తర్వాత సూటబుల్లీ సబ్స్టిట్యూటెడ్ లో మాత్రం సూటబుల్లీ డబల్ బాండ్స్ ప్లేస్డ్ ఈ కార్బొనైల్ కాంపౌండ్స్ లో మాత్రం మనకి కాంజుగేటెడ్ డైయిన్స్ రావడం జరిగింది. అలాగే సెన్సిటైజర్ యొక్క ప్రభావాన్ని కూడా మనం గమనించాం. డైరెక్ట్ గా అయినట్లయితే కార్బొనైల్ కాంపౌండ్ పార్టిసిపేట్ చేశాడు, అదే సెన్సిటైజర్ వాడితే సి డబల్ బాండ్ సి అంటే ఒలిఫిన్ రావడం జరిగింది అనమాట. సో మనకి డైరెక్ట్ ఎక్సైటేషన్ అయితే ఒక ప్రోడక్ట్ వచ్చింది, ట్రిప్లెట్ సెన్సిటైజర్ అయితే వేరే ప్రోడక్ట్ వచ్చింది అనమాట. ఇంకా తర్వాత లాస్ట్ది డైఓన్స్. ఆ డైఓన్స్ లో మనం గమనించినట్లయితే ఎసైక్లిక్ 1,2 డయోన్స్ పార్టిసిపేట్ చెయ్యు. ఎసైక్లిక్ 1,2 డయోన్స్ పార్టిసిపేట్ చెయ్యి. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? సైక్లిక్ 1,3 డయోన్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఏమా ఇదంతా మీరు నారిస్ టైప్ 1 రియాక్షన్ గురించి అడిగితే మీరు ఇదంతా కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నారిస్ టైప్ 1 రియాక్షన్. నెక్స్ట్ మనం నారిస్ టైప్ 2 గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే.